నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు జేమ్స్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు తెలిపారు. నిన్న రాత్రి జరిగిన పెంచలయ్య హత్య కేసు నిందితుల కోసం గాలిస్తూ ఉండగా కానిస్టేబుల్ ఆదినారాయణపై జేమ్స్ కత్తితో దాడికి పాల్పడ్డాడన్నారు. ఆత్మరక్షణ కోసమే నిందితుడిపై రూరల్ సీఐ వేణు కాల్పులు జరిపినట్టు చెబుతున్న డీఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. నెల్లూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు వేగంగా స్పందించారు. రాత్రి నుంచి కూడా వెతుకులాట ప్రారంభించి అదేవిధంగా క్రిమినల్ కేసులో ఉన్న జేమ్స్ అనే అతనికి పోలీసు కాల్పుల్లో గాయాలు కావడం జరిగింది. వీరిని హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. అసలు ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ వివరాలు ఈ పాల్గొన్న డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావుతో అడిగి తెలుసుకున్నాం. అసలు ఇన్సిడెంట్ సంబంధించి నిన్న హౌసింగ్ బోర్డులో దగ్గర పెంచలయ్య అని చెప్పి ఒక వ్యక్తిని కొంతమంది పాత కక్షల మనసులో దృష్టిలో పెట్టుకుని హత్య చేయడం జరిగింది. దాని గురించి దర్యాప్తు చేపట్టిన మా ఇన్స్పెక్టర్ వేణు, రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, అలానే కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల గురించి, ఆచూకీ గురించి, సమాచారం గురించి మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా వేణు ఇన్స్పెక్టర్ వచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకుని ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. కార్డన్ సెట్ చేస్తూ ఉండగా ఒక చెట్టు చాటున ఒక అతను కదలిక విని మా ఆదినారాయణ అటువైపు పోతే ఒక అతను సడన్ గా వచ్చి ఆదినారాయణ మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అతను తన ఆత్మరక్షణ నిమిత్తం పక్క తప్పుకుంటే లెఫ్ట్ షోల్డర్ ఇంజరీకి అలానే అరచేతికి గాయమైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మా ఇన్స్పెక్టర్, దగ్గరలోని ఇన్స్పెక్టర్ ఇది చూసి అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఫస్ట్ గాల్లో రౌండ్ కాల్పులు జరిపాడు అగంతుకుడు చర్యలు నివారించడానికి. అయితే అతను పై దాడికి వస్తుంటే రెండో రౌండ్ కాలు మీద కాల్చడం జరిగింది. దానివల్ల అతను చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి, సార్ నేను ఫలానా సో అని చెప్పి అతనికి అంతటా అతను రివీల్ చేశాడు. తర్వాత పరిశీలిస్తే అతను అరవ జేమ్స్ బోడిగాడ్ తోట అని చెప్పి తెలిసింది. నేను దాడికి లీడ్ చేసింది కూడా అతనే. దాంట్లో ఇన్స్పెక్టర్ వేణు అతను ఐడెంటిఫై చేసుకుని వెంబడే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అతనితో పాటు ఆదినారాయణ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తెలిసింది. పెంచలయ్య హత్య కేసులో మొత్తం ఎంతమంది ఉన్నారు? అసలు గంజాయి బ్యాచ్ అని అంటున్నారు. లేదండి, ఇది అతని మీద ఎన్డీపీఎస్ కేసులు అయితే ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసేతలకే వాళ్ళ మధ్య ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి. రెండోది, చనిపోయిన వ్యక్తి ఆ కాలనీ ఏరియాలో ఎటువంటి నేర ప్రవృత్తి కల వ్యక్తులు రాకుండా చూడాలని చెప్పి తాపత్రపడే వ్యక్తి. అయితే అక్కడ కొన్ని ఆ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ ఆ టెంపుల్ విషయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి ఈ అక్యూజ్డ్కి, చనిపోయిన వ్యక్తికి, వాళ్ళ గ్రూప్కి. దానివల్ల కొంచెం మనస్పర్ధలు పెరగడం వల్ల ఈ హత్యకి దారితీస్తారు. సంఘటనా స్థలాల్లో ఉన్నాం. ఇక్కడ డాగ్ స్క్వాడ్ కూడా సంఘటన స్థలంలో పరిశీలన అనేవి చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న ఈ నిందితులందరినీ కూడా తొందరలో పట్టుకుంటామని చెప్పి కూడా డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు చెప్తున్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.